తిరుమలలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆర్బీ సెంటర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన బాధితుడిని 108 అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమలలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆర్బీ సెంటర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన బాధితుడిని 108 అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్, చెప్పండి, ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? గీత, తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి తన చేత్తో గొంతు కోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డాడని చెప్పాలి. అయితే మనము తిరుమలలో ఉన్నటువంటి బిఆర్ సెంటర్ దగ్గర ఒక మతిస్థిమితం లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఉదయం నుంచి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఒక్కసారిగా తన చేత్తో బ్లేడ్ తో గొంతు కోసుకొని అలాగే కడుపులో పొడుచుకొని ఒక హల్చల్ చేసిన పరిస్థితి నెలకొంది. వెంటనే అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ గుర్తించారు. వెంటనే అతను గొంతు కోసుకున్న వెంటనే అయితే 108 అంబులెన్స్ కు కాల్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు తిరుమలలో ఉన్నటువంటి అశ్విని ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రాథమికంగా చికిత్స అందించారు. వెంటనే అక్కడి నుంచి అతని పరిస్థితి విషమంగా మారడంతో తిరుమల నుంచి నేరుగా అంబులెన్స్ ద్వారా తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాన్ని ఎలాంటి అతని దగ్గర ఐడెంటిటీ కార్డు లేకపోవడంతో అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే విషయం పైన పోలీసులు అయితే కన్నా విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తిరుమలలో అతని పరిస్థితి ఒక్కసారిగా గొంతు కోసుకోవడంతో అతను అధిక రక్తస్రావం కావడంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. అతను ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసి ఒక్కసారిగా 108 అంబులెన్స్ ద్వారా అశ్విని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లి అక్కడ ప్రథమ చికిత్స అందించి నేరుగా అక్కడ నుంచి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. గీత, అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపైన తిరుమల పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. గీత. రైట్ చరణ్, థ్యాంక్ యూ.